సింగరేణిని కాపాడుకోవడానికి అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శ్రావణపల్లి బొగ్గు గన్లను కేంద్రం వేలం వేస్తోందని ఈ విషయమై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలుస్తామన్నారు. సింగరేణి బొగ్గు గన్లపై బీఆర్ఎస్ నేతల తీరు దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉందన్నారు. గనుల వేలం సమయంలో బీఆర్ఎస్ బీజేపీ నేతల వ్యాఖ్యలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని మండిపడ్డారు. గడువులో ప్రారంభం చేయలేదు కాబట్టి వాటిని క్యాన్సిల్ చేయడానికి స్పష్టమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్ ఏదైతే ఉందో మీకు కేంద్ర ప్రభుత్వానికి ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో మీకు ఆరో కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఒక 5% టెండర్ దక్కించుకుంది. 5% రెవెన్యూ షేరింగ్. మేము అవసరమైతే ఇంకో 5% ఎక్కువ స్విచ్ ఛాలెంజ్ మోడ్లో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇంకొక 0.5% యాడ్ చేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఇస్తాం. అది సింగరేణికి ఇవ్వండి అని కూడా అడుగుతున్నాం. వాళ్ళ నుంచి తీసుకొని అవంతిగా కాంట్రాక్టర్స్ వాళ్ళకి సంబంధించింది కూడా వారు ఇచ్చిన దానిపైన ఇంకొక 0.5% యాడ్ చేసి సింగరేణి ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఆ 2 బ్లాక్స్ కూడా మేము కిషన్ రెడ్డి గారిని అడగబోతా ఉన్నాం, విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం కోల్ బ్లాక్ మైన్స్ మినిస్టర్ గారిని. అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు శ్రావణపల్లి దాంతో సహా కలిపి అది కాకుండా కూడా ఈ రెండింటిని కూడా ఇవ్వమని చెప్పి మేము అడగాలని చాలా సీరియస్గా నిర్ణయం తీసుకున్నాం. అవంతిక వాళ్ళైతే 7.5% టెండర్ దక్కించుకుంది. దానికి సంబంధించి ఇంకొక 5% యాడ్ చేసి ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అవంతిక ప్రతిమ సంబంధించి ఎవరెవరు ఉన్నారో మీ అందరికీ తెలుసు. దాంట్లో ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం ప్రజాప్రభుత్వంగా మేము చేయాల్సిన ప్రయత్నం అంతా మేము చేస్తా ఉంటే ఇంకా చదువునమ్మా అని బయటకు వచ్చి ఒక పక్కన కేటీఆర్ మాట్లాడుతారు, ఇంకో పక్కన ఇంకో ఆయన మాట్లాడుతున్నారు. మాట్లాడి కాంగ్రెస్ బీజేపీ కలిసి ఏదో కుట్ర చేస్తున్నారు. సోయి ఉండాలి కదా. కాంగ్రెస్ బీజేపీ కలవట్లేదు. రాష్ట్ర ప్రయోజనాలు అవసరం అనుకున్నప్పుడు అందరూ రాజకీయ అవసరాలు భిన్నంగా ఆలోచించి బయటకు వచ్చి పనిచేయాలి తప్ప ఇంకా 10 ఏళ్లు నాశనం చేస్తారు, ఇంకా కుట్ర చేస్తూ ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలన్నటువంటి ఆలోచన చేయొద్దని చెప్పి సవినయంగా